సౌందర్యలహరిలోని 20వ శ్లోకము. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయః సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. అనువాద శ్లోకము. మహోజ్వల కాంతి పుంజముల రూపై అలరు మహిమాన్విత స్వరూపిణి మాతా, నిన్ను మనసారగ నెవ్వడు పూజించునో వాని మనోవాక్కాయముల నీదు సర్వాంగములు మక్కువ గురిపించు అమృతధారలుప్పొంగ మహితముగ హృదిన హిమకర శిలారూపవై మసలు నీ కృపణ వైనతేయు సముగదీర్చు మహిని మనెడు విషజ్వర తాపమతడు. తాత్పర్యము. ఈ శ్లోకములో అమ్మను ధ్యానించిన వారికి కలిగే సిద్ధులను వర్ణిస్తున్నారు. మహోజ్వల కాంతిపుంజముల రూపై అలరు మహిమాన్విత స్వరూపిణీ మాత, నిన్ను మనసారగ నెవ్వడు పూజించునో అనగా, ఓ తల్లి, లావణ్యంగా కాంతి కిరణములు అన్నీ రాశీభూతమై ఆకృతి దాల్చిన రూపంగా గొప్ప మహత్తు కలిగిన స్వరూపిణిగా అలరారుతున్న నిన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా శరణాగతి భావంతో ఆరాధిస్తారో పూజిస్తారో వాని మనోవాక్కాయముల నీదు సర్వాంగములు మక్కువ గురిపించు అమృతధారలు ఉప్పొంగా అనగా, ఆ విధంగా పూజించిన వారి మనస్సులలో వాక్కులలో వారి శరీరం అంతా నీ శరీర అవయవముల నుంచి వాత్సల్యముతో అమృతమయమైన జ్ఞాన సుధాధారలను వెదజల్లుతున్నావు, కురిపిస్తున్నావు అని. మహితముగా హృదిన హిమకర శిలారూపవై మసలు నీ కృపణ అనగా, ఎవరైతే వారి అంతరంగమున వెండి కొండవలే చంద్రశిలారూపిణిగా భావన చేస్తూ ధ్యానిస్తారో వారు నీ కటాక్షంతో వైనతేయు సముగదీర్చు మహిని మనెడు విషజ్వర తాపమతడు అనగా, వైనతేయుడిలా తాదృశ్యము చెందుతాడు. వైనతేయుడు అంటే పక్షులకు రాజు, గరుత్మంతుడు. గరుత్మంతుడిలా మారటం అంటే, ఏ విధంగానైతే గరుడు విషతుల్యమైన పాములను ఏరివేస్తాడో అలా భూమండలంలోని విషములను తీసివేస్తాడు. విషములు అంటే కామ క్రోధ మోహ మద మాత్సర్యములు, అహంకార మమకారములు, విషయ వాంఛలు అన్నింటినీ తీసివేయగల తపశ్శక్తిని ఆ సాధకుడు పొందుతాడు. ఆ సాధకుడు ఇంకా ఏమి ఫలితాన్ని పొందుతాడు అంటే, ప్రపంచంలోని తాపములను ఉపశమనింపజేస్తాడు. తాపములు అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు, ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపాలచే బాధపడే జనుల తాపములను పోగొట్టుతాడు. ఇవే కాకుండా విషజ్వరాలు, సన్నిపాత జ్వరాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి కూడా. అమృత కిరణ స్వరూపంగా ఆ జగదంబను ఎవరైతే ధ్యానిస్తారో వారి వాక్కులు, దృక్కులు, శరీరం అంతా అమృతమయంగా ఉండి విషరహితులై సిద్ధిని పొందుతారు. అలాంటి సిద్ధిని పొందిన వారిని దర్శించినంత మాత్రము చేత దర్శించిన వారు కూడా రోగరహితులు, విషరహితులు అవుతారు. ఇది అంతా ఆ పరమేశ్వరుని అమృతేశ్వరిగా ధ్యానం చేయటం వలన పొందిన ఫలితము.